ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ ఇంట్లో రాజు, లలిత, అతని కూతురు దేవి, కొడుకు కృష్ణ ఉండేవారు. రాజు కౌలు పని మీద వేరే వారి యొక్క పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. వారు తినడానికి కూడా కష్టంగా ఉండేది. లలిత కేవలం చపాతీలు మాత్రమే చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. చపాతీలు తింటూనే వారు కాలం గడుపుకుంటూ ఉండేవారు. తన పిల్లలకు కూడా అవి మాత్రమే పెట్టేవారు. ఒకరోజు లలిత దగ్గరికి తన కూతురు అయిన దేవి వచ్చి, దేవి లలితతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? ఇప్పుడే చపాతీలు చేస్తున్నాను, తర్వాత రామ్మా. అది కాదమ్మా, రేపు సంక్రాంతి పండుగ, అప్పుడైనా కనీసం చపాతీనులు మానేసి అన్నం అయినా వండొచ్చు కదా. నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి నువ్వు రేపైనా అన్నం వండమ్మా. అన్నం వండడానికి మన ఇంట్లో బియ్యం లేవు, అందుకే చపాతీలతోనే మనకు కాలం గడిపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి అన్నం అంటే ఎలా తల్లి అని అనగానే దేవి బాధపడుకుంటూ అక్కడి నుంచి తన అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. ఏడ్చుకుంటూ తన అన్నయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటన్నయ్య ఇలా చేస్తున్నారు? ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? నాకు చెప్పు, అసలు జరిగిన సంగతి ఏంటి? రేపు సంక్రాంతి పండుగ, వేడుకలను జరుపుకుందాం, మనము అన్నం తిందాం అని అంటే అమ్మ ఒప్పుకోవట్లేదు. కేవలం చపాతీలు మాత్రమే పెడతానంటుంది. అమ్మ కూడా చెప్పేది నిజమే కదా తల్లి, మనమే ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవాలి కదా అని అనగానే దేవి చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ ఎలాగైనా సంక్రాంతి పండుగ వేడుకను చేద్దామని ఆ ఊరిలో ఉన్న సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ సర్పంచ్ గారితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి కృష్ణ ఇలా వచ్చావు? సర్పంచ్ గారు, నాకు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి. మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. నాకు డబ్బులు ఇవ్వగలరా? నేను రేపు సంక్రాంతి పండుగ చేసుకుంటాను. అయినా నా పొలంలోకి, నా తోటలోకి పని మనుషులు ఉన్నారు కదా, మళ్ళీ చిన్నపిల్లవాడివి, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? అలా అనకండి సర్పంచ్ గారు, నేను సంక్రాంతి వేడుకలు చేద్దామనుకుంటున్నాను. అరే ఏంట్రా బాబు ఇది, కింద కూర్చున్నావు, లే. మీరు నాకు పనిస్తానని ఒప్పుకోండి, మీకు ఎలాగైనా నేను పనిచేసి పెడతాను ఖచ్చితంగా అని కృష్ణ మాటలకు సర్పంచ్ గారు తన తోటను చూసుకోమని ఒకరోజు మొత్తం కాపలా కాయమని చెప్తారు. దానికి కృష్ణ ఒప్పుకొని తోటను కాపలా కాస్తాడు. అప్పుడే చీకటి పడగానే సేటుగారు అంటే సర్పంచ్ గారు అక్కడికి వస్తారు. అప్పుడు సేటుగారితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీ పనితనం నాకు నచ్చింది, ఇదిగో డబ్బులు తీసుకో. చాలా సంతోషంగా ఉంది సర్పంచ్ గారు, మీ కాళ్ళకు నమస్కారం చేస్తా. అరే ఏంట్రా బాబు, లే. సర్పంచ్ గారు, మీరు మా ఇంటికి సహాయం చేశారు, మీకు చాలా కృతజ్ఞతతో రుణపడి ఉంటాను సర్పంచ్ గారు అని అనగానే అక్కడి నుంచి వారి ఇంట్లోకి వెళ్తాడు. ఏంట్రా కృష్ణ, ప్రొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు, కనిపించట్లేదు? నాన్న, నేను తోటమాలిగా పనిచేశాను. తోటమాలిగా పని చేయాల్సిన అవసరం ఏంటి నాన్న ఇప్పుడు చెప్పు. అవునన్నయ్య, నువ్వు ఎందుకు వెళ్ళావు? మన ఇంట్లో కూడా పని ఉంటుంది కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అది కాదు, మనము రేపు సంక్రాంతి పండుగను చేసుకుందామని డబ్బుల కోసం వెళ్ళాను. ఏంటి, సంక్రాంతి పండుగ చేసుకుందామా రేపు? చాలా సంతోషం అన్నయ్య అని అనగానే కృష్ణ తెచ్చిన డబ్బులతో దేవి, లలిత ఇద్దరు కలిసి పిండి వంటలు చేస్తూ ఉంటారు. అందరికీ ఆహారం రకరకాలుగా చేస్తూ వండి పెడుతూ ఉంటారు. బయట ముగ్గులు వేస్తూ కృష్ణ పతంగులు ఎగురవేస్తూ ఉంటారు. అందరూ కలిసి రకరకాల భోజనాలు కూడా తింటూ ఉంటారు.